హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ కప్పగంతుల మల్లికార్జునరావు గారు రచించిన గారాబం. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 1/3/1979 సంవత్సరంలో ప్రచురింపబడింది. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? కల్పన సంపన్న కుటుంబంలో పుట్టింది. పైగా 4 అన్నదమ్ముల మధ్య ఆ కుటుంబానికి కలిగిన ఒక్కగానొక్క ఆడపిల్ల. అంచేత చిన్నప్పటి నుంచి ఆమెను చాలా గారాబంగా పెంచారు. తండ్రి అన్నదమ్ముల గారాబం ఒక ఎత్తు, తల్లి సుభద్రమ్మ గారాబం ఒక ఎత్తు. కల్పనకు 16 ఏళ్లు వచ్చిన సుభద్రమ్మకు ఆమె ఇంకా చిన్నపిల్లే. కల్పన కూడా తల్లిని వదిలి ఒక్క క్షణం ఉండలేదు. కల్పనకు చదువు అంతగా అబ్బలేదు. అందుకు ఆ ఇంట్లో ఎవ్వరూ విచారించలేదు. అయితే ఆమె పెళ్లి మాత్రం ఆ ఇంటికి ఓ సమస్య అయ్యింది. 18 ఏళ్లు నిండుతున్న సుభద్ర కూతురు పెళ్లి విషయంలో తొందరే చూపలేదు. పెళ్లి చేసి కూతుర్ని ఎవరింటికో పంపటం ఆమెకు సుతరాము ఇష్టం లేదు. అంచేత కల్పన తండ్రి కేశవరావే మూల్యం కట్టాల్సి వచ్చింది. చదువు మానేశాక కల్పన బోలెడన్ని తెలుగు నవలలు, కథలు చదివేది. స్నేహితురాళ్ల పెళ్లిళ్ళకి వెళ్ళి వచ్చింది. అంచేత ఆమెకు కూడా తను పెళ్లి చేసుకోవాలన్న కోరిక బయలుదేరింది మరోవైపు. అయితే ఇంకోవైపు పెళ్లి చేసుకుంటే తల్లిని వదిలిపోవాలే అన్న బాధ, భయము కూడా ఉన్నాయి. చిన్నపిల్ల, ఇప్పుడైనా పెళ్లికేం తొందర వచ్చింది అంటూ పెళ్లి ప్రయత్నాలు వాయిదా వెయ్యాలని చూసింది తల్లి. కానీ కేశవరావు ప్రాక్టికల్ మనిషి. ఎంత ధనమున్నా వయస్సు మీరిపోతే కూతురి పెళ్లి మరీ పెద్ద సమస్య అవుతుందని ఆయనకి తెలుసు. కాగా కోడళ్ళిద్దరూ మరదలు పెళ్లి చెయ్యాలని పట్టుదలగా ఉన్నారు. పైకి అనకపోయిన కొడుకుల భార్యల అభిప్రాయాలనే సపోర్ట్ చేస్తున్నారని ఆయనకి తెలుసు. పెళ్లి చేస్తారో చెయ్యరో మీ ఇష్టం, కానీ కల్పనను మాత్రం పెళ్లి చేశాక అత్తవారింటికి పంపటానికి వీల్లేదు. కావాలంటే అల్లుడినే ఇక్కడ ఉండమనండి అని మొరాయించింది సుభద్రమ్మ. అంటే ఇల్లరికపు అల్లుడిని తెచ్చుకోవాలని ఆ అభిప్రాయం అన్నమాట. కొడుకులు కోడళ్ళు కల్పనకు గొప్ప సంబంధం తెచ్చి ఘనంగా పెళ్లి చెయ్యాలన్న అభిప్రాయంలో ఉన్నారు. అటు చదువు, ఇటు సంపద, కుటుంబ సాంప్రదాయాలు అన్నీ ఉండి అల్లుడు ఇల్లరికం వస్తానంటే వాళ్ళకి అభ్యంతరం లేదు. అయితే ఇల్లరికం తెచ్చుకోవటం కోసం ఎవరో బజారును పోయేవాడికి కల్పనను అంటగట్టడాన్ని మాత్రం వాళ్ళు అంగీకరించలేరు. ఏమ్మా, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం, నీ అభిప్రాయం ఏమిటి? కల్పననే అడిగాడు కేశవరావు. అభిప్రాయం ఏంటి? పెళ్లి చేసుకుంటాను. అది కాదు, మరి మమ్మల్ని అందరినీ వదిలేసి అతనితో వెళ్తావుగా? అమ్మో అంటూ ఆమె బెదిరిన లేడిలా చక్రాల్లాంటి కళ్ళను తిప్పింది. మరైతే అమ్మను కూడా నాతో పంపిస్తావా? ఏమని జవాబు చెప్పగలడు? తల్లిదండ్రులకు డబ్బుండటం, పిల్లల్ని గారాబంగా పెంచటం ఒక్కో సందర్భంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఆయనకు ఆ క్షణంలో తెలిసి వచ్చింది. మరి నీకెలాంటి భర్త కావాలనుకుంటున్నావు? మాట వరుసకు అడిగాడు కేశవరావు. కల్పన మాత్రం తడుముకోకుండా వెంటనే సమాధానమిచ్చింది. డబ్బుండాలి, బోలెడంతా. బాగా చదువుకున్నవాడు కావాలి. భార్యను బాగా చూసుకునేవాడులా ఉండాలి. నేను చెప్పిన మాట నల్లా వినాలి. పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండాలి. ఇంతెందుకు, అబ్బా, సినిమాల్లో నవలల్లో హీరోల అన్ని లక్షణాలతో ఇంతెత్తున అందంగా ఉండాలి. కేశవరావు నవ్వాడు, ఏడవలేక. భార్య దొకతోవా, కొడుకులు కోడళ్ళు దొకతోవా, కూతురికి అన్ని తోవలు కావాలి. ఈ పరస్పర వైరుధ్యాల మధ్య పెళ్లి కొడుకును వెతకటం, అంత డబ్బుండి మంది మార్బలం ఉండి కేశవరావుకు సులభమైన పనేం కాదు. అలా ఒక్కగానొక్క కూతురు పెళ్లి విషయంలో హైరాణ పడుతుండగానే ఆయన భానుమూర్తిని చూశారు. భానుమూర్తి మన్మధుడి అవతారం అన్నట్లు ఉంటాడు. ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. పక్కనున్న ఊరే, ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమే. అయితే తండ్రి బ్రతుకున్న రోజుల్లోనే చితికిపోయింది. మెరిట్ స్కాలర్షిప్లతోటే చదువుకున్నాడు. పల్లెటూరులో ఒక్క పాత ఇల్లు తప్ప అతనికి దమ్మిడి ఆస్తి లేదు. తల్లి తప్ప నా అన్న వాళ్ళెవ్వరూ లేరు.
ఎంఏ చదువుతున్న రోజుల నుంచి అతను ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తులు పెడుతూనే ఉన్నాడు, పరీక్షలు రాస్తూనే ఉన్నాడు, ఇంటర్వ్యూలకు హాజరవుతూనే ఉన్నాడు. ఎంఏ అయిపోయి సంవత్సరం అవుతుంది, అయినా ఇంకా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. అంచేత అతనికి పరీక్షలు రాసి ఇంటర్వ్యూలకి వెళ్ళి వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు రావేమోనన్న భయం పట్టుకుంది. ప్రస్తుతం అతను సమస్యలను దృఢచిత్తంతో ధైర్యంగా ఎదుర్కోగలిగిన ప్రవృత్తి కలవాడు, తెలివి కలవాడు, చురుకైనవాడు కావటం చేత భవిష్యత్తు మీద గొప్ప ఆశలున్నవాడు. తన ప్రజ్ఞ తనకు తెలుసు. అయినా లోకరీతి అతనిలో కించిత్తు పిరికితనాన్ని, భయాన్ని కలిగించింది. అంచేత ఉద్యోగం రావాలంటే రికమెండేషన్ తప్పదేమోనన్న నిర్ణయానికి వచ్చేశాడు. ఆ సమయంలో ఎవరో కేశవరావును పట్టుకోమని సూచించారు. కేశవరావు వృత్తి వ్యాపారమే అయినా అతనికి రాజకీయ నాయకులతో పరిచయాలున్నాయి. జిల్లాలో అతని మాటకు విలువ ఉంది. ఊళ్ళో కాలేజీలు, స్కూళ్ళ దగ్గర నుంచి ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలతో సంబంధం ఉంది. నీలాంటి తెలివిగల వాళ్ళంటే ఆయనకు అభిమానమే లేవోయ్. పైగా మీ కులమే, సహాయం చేస్తాడేమో, వెళ్ళి కలువు, నష్టమేం లేదు. అదిగో భానుమూర్తి అలా కేశవరావు దగ్గరికి వెళ్ళాడు. భానుమూర్తి కథ వింటూనే కేశవరావు బిజినెస్ బుర్ర చురుగ్గా ఆలోచించసాగింది. కల్పన వివాహ సమస్యకు చక్కటి పరిష్కారం చూపించింది. సరిగ్గా అదే సమయంలో ఆ ఊరి కాలేజీలో భానుమూర్తి సబ్జెక్ట్లో లెక్చరర్ పోస్ట్ ఒకటి ఖాళీ ఏర్పడింది. ముందు దాన్ని భానుమూర్తికి ఇప్పించేయాలని నిర్ణయించుకున్నాడు. కాలేజీలో లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉంది, దరఖాస్తు పెట్టు, ప్రయత్నిద్దాం, వ్యవహార పద్ధతిలో అన్నాడు. భానుమూర్తి కేశవరావును ఉపయోగించుకోదలిచింది అంతకన్నా పెద్ద ఉద్యోగ విషయంలో. అతను ఐఏఎస్ రిటర్న్ పరీక్షలో నెగ్గి ఆ మధ్యే ఓరల్ ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాడు. ఇంటర్వ్యూలో బాగా సమాధానాలు ఇచ్చాడు. అయినా రవ్వంత రికమెండేషన్ ఉంటే. కానీ కేశవరావు తనకు తానుగా లెక్చరర్ పోస్ట్ విషయం ప్రస్తావించాక ఐఏఎస్ల గురించి చెప్పలేకపోయాడు. ముందు ఏదో ఒక ఉద్యోగం వస్తే ఆ తర్వాత ఐఏఎస్ సంగతి చూసుకోవచ్చు అనుకున్నాడు. అలా భానుమూర్తి కాలేజీ లెక్చరర్ అయ్యాడు. ఈలోగా అతని పుట్టు పూర్వోత్తరాలన్నీ సేకరించాడు కేశవరావు. అతని ప్రణాళికకు ఆ వివరాలన్నీ సరిపోయాయి. భానుమూర్తి తల్లితో ముందు మాట్లాడేసి వచ్చాడు. ఆమె పేరు వర్ధనమ్మ. ఆమె తన జీవితంలో అటు భోగాలను, ఇటు పేదరికాన్ని అన్నిటినీ అనుభవించింది. ఆనాడు మిడిసిపడలేదు, ఈనాడు నిరాశతో కృంగిపోనూ లేదు. ఆనాడు ఈనాడు ఆమె బంధించింది ఒక్కటే, కొడుకు పురోభివృద్ధి, సుఖం. వాడు అంగీకరిస్తే నాకు అంతకన్నా కావలసిందేముంది బాబు? వాడి సుఖమే నా సుఖం. మీరు మాత్రం ఈ పల్లెటూరులో ఒంటరిగా ఉండటం ఎందుకండి అక్కయ్య గారు? బస్తీ వచ్చేయండి, అద్దె కంపులు వెతుక్కోవలసిన అవసరం లేదు. నాకు కాబోయే అల్లుడి కోసం కట్టించిన ఇల్లు ఖాళీగానే ఉంది. కానీలే నాయనా, ముందు ఆ 4 అక్షింతలు పడని, ఆ తర్వాత మిగతావాడిని చూసుకుందాం. అబ్బాయితోనే మాట్లాడండి. అలా వర్ధనమ్మ దగ్గర పచ్చజెండా ఊపించుకొని భానుమూర్తి వ్యక్తిత్వం దెబ్బతినని పద్ధతిలో నేర్పుగా అతనితో వ్యవహారాన్ని నడిపించాడు. అదేం చిత్రమో, కల్పనను చూస్తూనే ఆమె ప్రేమలో ఇరుక్కుపోయాడు భానుమూర్తి. ఆమె అందం ఎంత ఆకర్షించిందో అమాయకత్వం అంతకుమించి అతన్ని ఆకర్షించింది. అంతకుమించి అతను కాబోయే భార్య చదువుని, సంపాదనని, తేబోయే కట్నాలని ఆశించలేదన్నాడు. కేశవరావు కుటుంబంలో భానుమూర్తి ప్రతి ఒక్కరికి నచ్చాడు. అటువంటి గొప్ప సంబంధాన్ని తేగలిగిన కేశవయ్య ప్రజ్ఞను అందరూ పొగిడారు. మా నాన్న చాలా మంచివాడు అంటూ ఆనందంలో పొంగిపోతూ సర్టిఫికేట్ ఇచ్చింది కల్పన. అన్నీ బాగున్నాయి, కానీ కల్పన మాత్రం ఇక్కడే ఉండాలి. సుభద్రమ్మ ఎందుకైనా మంచిదని మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఎంత పిచ్చిదానివే, అతనెక్కడికి పోతాడు? అందుకేగా లెక్చరర్ ఉద్యోగం ఇప్పించింది. అయితే మన ఇంట్లో మాత్రం ఉండదు కల్పన. కొత్తగా కట్టించిన ఇల్లు అల్లుడికిస్తున్నా, అందులో ఉంటుంది. కావాలంటే నువ్వు మకాం అక్కడికి మార్చేసుకో, నాకు అభ్యంతరం లేదు. కల్పన మెళ్ళలో 3 ముళ్ళు వేయడానికి కొంచెం ముందుగా తన ఐఏఎస్కి సెలెక్ట్ అయినట్లు తెలిసింది. భానుమూర్తికి పెళ్లితంతు ముగిసేసరికి పందిరింతా తెలిసింది. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అంతా ముందుకొచ్చి పోటీలు పడి మరి అభినందించారు అతన్ని. అతన్ని తెలివితేటల్ని, కల్పన అదృష్టాన్ని తెగ పొగిడేశారు. వార్త వింటూనే ఉలిక్కి పడ్డాడు కేశవయ్య. సంతోషించటానికి బదులుగా విచారించాడు మనసులో.
ఐఏఎస్ అల్లుడిని దమ్మిడి కట్నం లేకుండా పొందిన ఆయన అదృష్టాన్ని అందరూ పొగుడుతూ ఉంటే ఆయన తన ప్రణాళికలో అనుకోకుండా వచ్చిన ఈ హఠాత్ పరిణామాన్ని ఎలా సాల్వ్ చేయాలా అని ఆలోచించసాగాడు. ఐఏఎస్ పరీక్ష పాస్ అయినట్లు ఇంటర్వ్యూకి వెళ్ళినట్లు నాకు మాట మాత్రం చెప్పలేదు కదయ్యా అల్లుడు. అది చెప్పి సహాయం అడుగుదామనే వచ్చానండి మొదట్లో. కానీ మీరు లెక్చరర్ ఉద్యోగం ఇప్పిస్తామన్నాక ఆ విషయం ప్రస్తావించడానికి మనసొప్పలేదు, రాజీ పడ్డాను. నీ బోటి తెలివితేటలు కలవాడికి రికమెండేషన్లు ఎందుకులే కానీ ఇంతకీ లెక్చరర్ ఉద్యోగానికన్నా ఐఏఎస్లో ఏముందంట? మామగారి మాటలో భానుమూర్తికి ఏదో అపశృతి వినిపించింది. అయినా తొందరపడలేదు, మృదువుగా అన్నాడు. ఏది గొప్ప ఏది తక్కువ అన్న ప్రశ్న కాదండి. ఇలాంటి విషయాలలో వ్యక్తుల అభిరుచులు జీవితాశయాలు ప్రాధాన్యం వహిస్తాయి. 3 రాత్రుల ముచ్చటలు కాగానే భానుమూర్తి ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. అతడిని వారించే ధైర్యం అటు కల్పనకి కానీ ఇటు కేశవరావుకు కానీ లేకపోయింది. ట్రైనింగ్ అయ్యాక భానుమూర్తిని ఆంధ్రప్రదేశ్లోనే పోస్ట్ చేశారు. అయితే అతని ప్రాంతంలో కాదు, దూరంగా. సుభద్రమ్మ ప్రోద్బలంతో అల్లుడిని ఆ ఉద్యోగం మానేసి రమ్మని అందరి చేతో కబురు చేశారు. రికమెండేషన్లు చేయించాడు, ఉత్తరాలు రాశాడు. భానుమూర్తి వారం వారం కల్పనకు ఉత్తరాలు రాసేవాడు. మామగారి ప్రతి ఉత్తరానికి జవాబు రాసేవాడు. అయితే ఎందులోనూ ఉద్యోగం విషయం ప్రస్తావించేవాడు కాదు. ఏమో అనుకున్నాం కానీ అల్లుడు మనం అనుకున్నంత మంచివాడేం కాదు. మంచివాడు బుద్ధిమంతుడు అనుకుని అప్పుడు మీరేమో ఒబ్బగొట్టేశారు మమ్మల్ని. మంచివాడేనే కానీ గట్టివాడు. ఎంత గట్టివాడు కాకపోతే ఐఏఎస్ మొదటి దెబ్బలోనే పాస్ అవుతాడు. మనతో మంచిగా ఉంటూనే మనల్ని లొంగదీసుకుంటున్నాడు. నా అల్లుడు నాకన్నా గొప్పవాడే. ఎన్ననుకున్న సుభద్రమ్మ కూతుర్ని వదిలి ఉండటానికి సుతరాము అంగీకరించకపోవడంతో కల్పనను కాపురానికి పంపటం సమస్యే అయ్యింది. ఇదిలా ఉండగా భర్త నుంచి ఉత్తరం వచ్చిన రోజుల్లా కల్పనకి మొదటి 3 రాత్రులు గుర్తుకు రాసాగాయి. క్రమేపీ ఆ గుర్తు రావటం రోజుల్లోకి గంటల్లోకి క్షణాల్లోకి మారాయి. అంచేత ఉన్నట్లుండి ఓ రోజు కాపురానికి వెళ్లే సమస్యను ఆమె పరిష్కరించి పారేసింది. నేను ఆయన దగ్గరికి వెళ్తాను నాన్న. కేశవరావు కూతురు మాటలకు ఆశ్చర్యపోలేదు. పైగా అల్లుడి గొప్పతనానికి నేర్పుకి గర్వపడ్డాడు. కాని సుభద్రమ్మ మాత్రం బోలెడంత ఆశ్చర్యపోయింది. కూతురికి ఏమేమో చెప్పబోయింది. ఎన్ని చెప్పినా కల్పన మాత్రం వెళ్తానన్న నిర్ణయం మార్చుకోలేదు. పైగా వెంటనే తీసుకువెళ్ళమని మంకుపట్టు పట్టింది. అదే గారాబంలో ఓ భాగమేనని సుభద్రమ్మకు అప్పటికీ అర్థం కాలేదు. కాపురానికి వెళ్ళిన కొన్ని రోజుల దాకా కల్పనకు సుభద్రమ్మ గుర్తు రాలేదు. భానుమూర్తి ప్రేమలో ఆమె పూర్తిగా మునిగిపోయింది. వర్ధనమ్మ కోడలిని అమిత గారాబంగా చూసింది. కదిలితే కాలు కందిపోతుందేమోనన్నట్లు చూసేవారు ఇద్దరు. కల్పన కొన్ని నవలల్లో అత్తవారిని వర్ణనల్ని చదివింది. అంచేత ఏర్పడ్డ భయం ఏదన్నా ఉంటే అది అర్థం లేనిదని తెలిసిందామెకు. అయితే అది తాత్కాలికం. కొత్త అనుభూతులు అనుభవాలు పాతపడే కొద్దీ ఆమెకు పుట్టిల్లు గుర్తుకు రాసాగింది. తల్లి దగ్గర నుంచి ఉత్తరం రావటంతో పుట్టింటి గాలి ఉధృతమయ్యింది. అయితే భర్త ఎంత ప్రేమగా చూసినా ఆమెకు భానుమూర్తి అంటే ఒక విధమైన భయం. అతని ఎదుట తన అభిప్రాయాలను చెప్పటానికి అందున పుట్టింటి విషయాలు ధైర్యం చేయలేకపోయింది. మనసులోనే ఆలోచనల భారంతో కృంగిపోతూ దిగులు పంచుకోసాగింది. కల్పనలో వచ్చిన పరిణామాన్ని భానుమూర్తి గుర్తించలేకపోలేదు. ఏం కల్ప, అమ్మ మీద గాలి మళ్ళిందా? ఒకసారి తీసుకువెళ్ళనా? తను అడగలేని దానిని భర్తే అడగటంతో ఆమె అహం మరీ దెబ్బతింది. భర్త కోరికను తిరస్కరించింది. అదే సమయంలో భానుమూర్తి క్యాంప్కు వెళ్ళవలసి వచ్చింది. భానుమూర్తి సమక్షంలో అణిగిపోయి ఉన్న కోరిక అతను అటు వెళ్ళగానే విజృంభించింది. నేను మా ఇంటికి వెళ్తాను. వర్ధనమ్మ బిత్తరపోయింది. కొడుకు అడిగినప్పుడు కాదని ఇప్పుడు ఈ ధోరణి ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. అలాగే వెళుదువుగానమ్మా, అబ్బాయిని రాణి. ఆ ఒక్క మాటకి కల్పన అత్తగారితో గొడవపడింది. అయితే వర్ధనమ్మ శాంతం వహించింది. తల్లి మీద గాలిని మళ్లించటానికి మరీ అపురూపంగా చూసుకోవడం కూడా అనవసరమేమో. అత్తగారి అనురాగం ఎక్కువయ్యే కొద్దీ కల్పనకు అమ్మ మరీ మరీ గుర్తుకు రాసాగింది. అత్తగారిలో పెద్ద జైలులాగా, భర్త జైలు అధికారిగా, అత్తగారు కాపలా వారిలా కనిపించసాగారు.
ఆ జైలు నుంచి తప్పించుకోవటానికి మార్గాలు వెతకసాగింది. సరిగ్గా అదే సమయంలో సుభద్రకు ఒంట్లో బాగాలేనట్లు ఉత్తరం వచ్చింది. ఆ రోజే భానుమూర్తి క్యాంపు నుంచి తిరిగి రావాలి. వాడు రాగానే తీసుకువెళ్తాడులే అమ్మా. కానీ కల్పనకు భర్తతో పుట్టింటికి వెళ్ళాలనిపించలేదు. తను ఒంటరిగా వెళ్ళాలి. పుట్టింటికి వెళ్ళి కూడా భర్తతో గొడవెందుకు? నేను ఒంటరిగా వెళ్ళలేనా అని మీ అభిప్రాయం? లేకపోతే ఒంటరిగా వెళ్తే మీ పరువంతా పోతుందని భయమా అంటూ అత్తగారితో పోట్లాడటంతో ఒంటరిగానే బండెక్కింది. కారు దగ్గర పడే కొద్దీ అమ్మ, నాన్న, అన్నలు, వదినలు, తమ్ముళ్ళు, తన వారు మరీ మరీ గుర్తుకు రాసాగారు కల్పనకు. భర్త, అత్తగారు ఆమె మనసులో నుంచి దూరంగా జరిగిపోసాగారు. అత్తగారింట్లో కోల్పోయిన స్వేచ్ఛను దేన్నో పొందినట్లు అనిపించింది. పెళ్లి కాకముందున్న చిన్నపిల్ల తత్వం ఆమెలో ఆవరించింది. అయితే శరీరంలో ఏదో అలసట. రైలు దిగి టాక్సీ ఎక్కుతున్నప్పుడే కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. కల్పనను చూడంగానే ఆ సందడి మరీ ఎక్కువయ్యింది. ఇల్లంతా ఉత్సాహంతో నిండిపోయింది. తన రాక వల్ల కలిగిన వారి ఉత్సాహాన్ని చూస్తూనే కల్పనకు శరీరంలో బాధలన్నీ పోసాగాయి. చిన్న పిల్లల అందరినీ కౌగిలించుకుంది. ఏవేవో కబుర్లు చెప్పింది. కబుర్లు కాసిన్ని అట్టే పెట్టమ్మా, నీ కబుర్లు కమ్మగా వినటానికి మరో వ్యక్తి వచ్చి ఉన్నాడు. వదిన పరిహాసం పూర్తి కాకముందే భానుమూర్తి లోపలి నుంచి రావటం చూసింది కల్పన. మంచు ముద్దయిపోయింది. ఉత్సాహమంతా చల్లారిపోయింది. అత్తవారింట్లోనే ఇంకా ఉన్నట్లు, ఒక జైలు నుంచి మరో జైలుకి మారినట్లు అనుభూతి. ఒంటరిగా వచ్చావా కల్ప? ప్రయాణంలో బాగా అలసిపోయినట్లున్నావు. పోనీ అమ్మను కూడా. అతని చెయ్యి ఆమె శరీరం మీద పడనైనా లేదు. కళ్ళు తిరిగి అతని చేతుల్లో పడింది. అంతా గాబరా పడ్డారు. సుభద్రమ్మ ఏడుపు సాగించింది. కంగారు పడకండి, డాక్టర్కి ఫోన్ చేయండి. అప్పటికే కేశవరావు ఆ పని చేశాడు. మీరు ఫోన్ చేయాల్సింది మేల్ డాక్టర్కి కాదు, ఫీమేల్ డాక్టర్కి. అంతా అర్థం కానట్లు చూశారు. కానీ కొంత అర్థమైంది అందరికీ. అవును, ఇన్నాళ్ళు కల్పనను మీరంతా గారాబం చేశారు. 25 ఏళ్ళు వస్తున్నా 10 ఏళ్ల పిల్లలు అనుకుంటున్నారు. 25 ఏళ్ళు అని చెప్పటానికి ఎవరో రాబోతున్నారు. ఇన్నాళ్ళు గారాబం అనుభవించిన కల్పన మరొకరిని గారాబం చేయాల్సిన సమయం వస్తోంది. ఫోన్ చేయటానికొకరు, డాక్టర్ అమ్మని స్వయంగా పిలుచుకురావటానికి మరొకరు, పిల్లకు దిష్టి తీసే ప్రయత్నాలు చేయటానికి ఒకరు, పిండి వంటలు చేయించడానికి మరొకరు. ఇలా అంతా తలా ఒక పని మీద పరుగులు తీస్తూ వెళ్లారు. కల్పన మాత్రం భానుమూర్తి చేతుల్లో హాయిగా ఉంది. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.